హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ బ్లౌజ్కి నెక్ వెడల్పు అనేది ఎక్కువగా వచ్చిందండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కుట్టాలో ఇక్కడైతే చూపిస్తానండి. ఈ విధంగా నెక్ పార్టు రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా, అంటే కస్టమర్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఒకసారి ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో ఒకసారి అయితే చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. పై వైపుకి మనం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకున్న దాని ప్రకారం మనము స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే ఇక్కడ క్లాత్ వెడల్పు అనేది తగ్గిపోతుందండి. అప్పుడు మనకి నెక్ పార్ట్ అనేది మనకి కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి సరిపడా అయితే నెక్ విడ్త్ అనేది రెడీ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ విడ్త్ అనేది తక్కువైంది. మనం కట్ చేసుకున్న ఆది బ్లౌజ్కి అయితే ఇప్పుడు ఈ యొక్క నెక్ వెడల్పు అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ అనేది నెక్ వెడల్పు అయినప్పుడు మనము మధ్యలో కుట్టు అనేది వేసుకొని దాని ప్రకారం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ తగ్గడ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఖర్చును అయితే కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనము నెక్ చుట్టూతా కూడా చిన్న చిన్న టక్స్లు అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇవ్వటం వల్ల ఏంటంటే నెక్ అనేది రివర్స్ చేసి కుట్టినప్పుడు ఫినిషింగ్ అనేది ముడత లేకుండా నీట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ కింది వైపున మనము కుట్టు అనేది వేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా క్లాత్ అనేది ముడతలు అయితే లేకుండా నీట్గా అయితే కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింది వైపున ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా టక్స్లు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసుకొని మనము పై వైపున నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ మనము క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఈ సైడ్న చంక వైపు అయితే మనము క్లాత్ని జాయింట్ చేయాలన్నమాట. ఈ క్లాత్ని నీట్గా అయితే జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేయాలి. అదేవిధంగా రెండో వైపు కూడా లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి. చూస్తున్నారు కదా, మనకి నెక్ అనేది పై వైపున చిన్నగా వచ్చింది, కింది వైపున బ్రాడ్గా ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి నెక్ షోల్డర్లు అనేది జారకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కుట్టుకోవాలండి. దానికి వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి మనకి వర్క్ అనేది వచ్చింది కదా, మరొక సైడ్ మనం ఈ విధంగా పైపింగ్ని అయితే వేసుకోవాలన్నమాట. మనకి రైట్ సైడ్ అయితే వర్క్ వస్తుందండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ పార్ట్లో ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని అయితే నేను ముందే రెడీ చేసేసుకున్నాను. దీన్ని వచ్చేసి ఫస్ట్ నెక్ చుట్టూ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఈ కుట్టినది అడుగు వైపు ఉండేటట్లుగా పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నెక్ చుట్టూతా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చును కట్ చేసి ఈ విధంగా టక్స్లు ఇచ్చేసుకొని చూడండి, మనం వేసిన పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. పైపింగ్ అనేది ఈ విధంగా సన్నని థ్రెడ్ అనేది యూజ్ చేస్తే చూడటానికి కూడా నీట్గా అయితే వస్తుందండి. ఫినిషింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. నేను కుట్టే ప్రతి బ్లౌజు కూడా నా ఓన్ బ్లౌజ్ లాగే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అంటే ఏంటంటే మన వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటామో అదేవిధంగా ఈ బ్లౌజెస్ని కూడా మనము నీట్గా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ అనేది వేయాలన్నమాట. నేను ఎప్పుడైనా సరే ఫినిషింగ్కి అయితే మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తానండి. ఫినిషింగ్ అనేది బాగున్నప్పుడే మన దగ్గర కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. ఒకసారి కుట్టించుకున్న వాళ్ళు రెండోసారి కూడా కుట్టించుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనము రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి వర్క్ అనేది వచ్చింది కదా, ఆ వర్క్ వచ్చిన దాని మీదుగా నెక్ అనేది మనకి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలండి. నెక్ యొక్క డీప్ని బట్టి అయితే ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేయాలి. వేసి మనం ఈ విధంగా టక్సులు పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒకసారి అయితే నెక్ అనేది చూస్తున్నానండి. కస్టమర్ బ్లౌజ్కి మనం కుట్టిన దానికి సరిపోయిందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెము నాకు నెక్ విడ్త్ అనేది తగ్గింది అనిపించింది. అందుకోసం మరలా కొంచెం కింది వైపుకి అయితే స్టిచ్ అనేది వేసేసాను. నెక్స్ట్ ఈ లైనింగ్ పీస్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసి నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేయాలండి. ఈ విధంగా వేసుకొని మనము దీన్ని బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసేయాలి. తిప్పి సైడ్ని మనము లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఈ విధంగా కలిపి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేయాలండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. దీన్ని వచ్చేసి మనము బ్లౌజ్ ఉంది కదా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారము ఒకసారి అయితే మరలా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ డాట్ వేసుకోవాలండి. సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనము చంక వైపు డాట్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఏ విధంగా కుడుతున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ విధంగా కప్ షేప్ అయితే రావాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంతమందికి ఈ విధంగా కప్ షేప్ అయితే ఇష్టపడతారండి. కొంతమందికి ఇట్లా ఎత్తుకున్నట్లుగా కాకుండా కొంచెము రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా అయితే కుట్టమంటారనమాట. ఇలాగ ఎత్తుకొని ఉంటే కొంతమందికి నచ్చదండి. ఇట్లాగా కస్టమర్ చాయిస్ని బట్టి అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కూడా ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుందాము. మనం ఇక్కడ వర్క్ పీస్ని వచ్చేసి అడుగును వేసాము, లైనింగ్ని వచ్చేసి పై వైపుని పెట్టామన్నమాట. పెట్టేసి ఫస్ట్ చివరి అంచునైతే ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని అయితే కట్ చేసేయాలి. కట్ చేసి టక్స్లు అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని పై వైపుకి తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేయాలండి. వేసేసి ఇప్పుడు క్లాత్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసి మరలా పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా వేసుకుంటే ఒక హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ చివరి అంచున కొంచెం క్లాత్ అయితే తక్కువైందండి. ఇక్కడైతే ఈ విధంగా ఎక్స్ట్రా ప్యాచ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టేసుకొని మనము ఒక హ్యాండ్ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ పార్ట్ని కూడా మనము కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము హ్యాండ్ పార్ట్ అనేది ఎటువైపు కుట్టామో దానికి ఆపోజిట్ సైడ్లో మనము దీన్ని వేసి కుట్టుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఫస్ట్ మనము క్రాస్ తీసింది మనకు ఆపోజిట్ సైడ్ వేసామనుకోండి, ఇప్పుడు క్రాస్ తీసింది మన వైపు ఉండేటట్లుగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు రెండు ఒకే వైపుకి రాకుండా ఉంటాయండి. ఇది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రాంగ్గా కుడితే ఏం చేయాలంటే మళ్ళీ మొత్తం ఉపదీసి మళ్ళీ కుట్టేసుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని హ్యాండ్ పార్ట్ అనేది మనము జాయింట్ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటైతే చెక్ చేసుకోవాలి. ఓకే అండి. 2 హ్యాండ్ పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి యాడ్ చేయాల్సి వచ్చిందండి. నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క షేప్ బెల్ట్ కోసము క్లాత్ వెడల్పు అనేది సరిపోలేదండి. దానికోసం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యాడ్ చేశాను. సేమ్ అదేవిధంగా రెండో దానికి కూడా క్లాత్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ఈ యొక్క లైనింగ్ పీస్ని అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనము లోపల షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో క్లాత్ని అయితే పై వైపున పెట్టి ఈ విధంగా ఫస్ట్ కింది వైపున ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట స్ట్రైట్గా. నెక్స్ట్ అదేవిధంగా రెండో పీస్ని కూడా ఇక్కడ ఒకేసారి అయితే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత నెక్స్ట్ మనము దీన్ని అడుగు వైపుకు ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో దాన్ని కూడా కుట్టేసుకోవాలండి. క్లాత్ని వచ్చేసి పై వైపుకి ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్కి వచ్చేసి ఎలాంటి మెజర్మెంట్ నేను తీసుకోకుండా నార్మల్గా కుట్టు అయితే వేశాను కదా. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లోని షేప్ బెల్ట్ యొక్క పొడవు అంటే హుక్ పట్టి సైడ్ పొడవు ఎంత ఉందో చూసుకున్నాను. అదేవిధంగా ఇటు సైడ్ చంక వైపు పొడవు ఎంత ఉందో చూసుకొని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం రెడీ చేసుకొని వీటినైతే ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని అయితే మనము అటాచ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఓవర్లాక్ అయితే చేయాలన్నమాట. ఓవర్లాక్ చేసిన తర్వాత ఈ యొక్క క్లాత్ని అంటే షేప్ బెల్ట్ క్లాత్ని పై వైపుకు ఉంచేసి మనము పైన స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా రెండవ దానికి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా ఓవర్లాక్ చేయటం వల్ల ఏంటంటే ఫినిషింగ్తో పాటు మనకి క్లాత్ చివరి అంచున పీచులు లెగుస్తాయి కదా, అట్లాంటివి లెగకుండా నీట్గా అయితే ఉంటుందండి. కొన్ని క్లాతులు ఏంటంటే గుచ్చుకుంటాయి అన్నమాట. అలాంటి వాటికి ఇలాగా ఓవర్లాక్ అనేది చేసేసుకుంటే వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను హుక్ పట్టీని అయితే స్టిచ్ చేసేస్తున్నానండి.
కుట్టే ప్రతి ఒక్కటి కూడా మీరేం చేయాలంటే అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎక్కడ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నామా అనేది మీరు చూడాలండి. వినే దాని మీద కూడా వింటూ ఎక్కడ ఏ విధంగా కుడుతున్నాం అనేది చూస్తే త్వరగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనము కాజా పట్టీని కూడా స్టిచ్ చేసుకుంటున్నామండి. ఈ కాజా పట్టీ వచ్చేసి బ్లౌజ్ యొక్క అడుగు వైపు నుంచి అయితే స్టిచ్ చేసుకుంటామన్నమాట. ఈ విధంగా అడుగు వైపు నుంచి కుట్టేసుకున్న తర్వాత మనము దీన్ని పై వైపుకి తిప్పేసి అయితే మరో కుట్టు అనేది వేయాలన్నమాట. పైన ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసి నేను నీట్గా చేసేసుకున్నానండి. ఇక్కడ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ అయితే వేసి పట్టీని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసి మనము రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. షోల్డర్ పార్ట్ సైడు ఒక కుట్టు అనేది వేయాలి. సేమ్ అదే విధంగా రెండో షోల్డర్ పార్ట్ సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత షోల్డర్ పై వైపున మనము షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి పైన ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. అదేవిధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చును అయితే కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ పార్ట్ వచ్చేసి క్రాస్ తీసింది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్కి ఉండేటట్లుగా కుట్టేసుకోవాలన్నమాట. షోల్డర్స్ రెండు సమానంగా పెట్టేసుకొని ఈ చివరి అంచు నుంచి అయితే నేను కుట్టుతున్నాను అనమాట. మీరు ఒకవేళ షోల్డర్స్ అటు ఇటు జరుగుతాయి అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ షోల్డర్ పాయింట్ని దగ్గర నుంచే కుట్టు అనేది వేసేయండి. ఈ విధంగా కుట్టుకొని రెండో కుట్టును కూడా వేయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా మనము రెండు కుట్లు అయితే వేయాలండి. ఈ విధంగా రెండు కుట్లు వేసేసుకొని దీనికి కూడా ఓవర్లాక్ అనేది చేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేసి రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసుకోవడమే అనమాట. ఫస్ట్ మనము హ్యాండ్ పార్ట్ యొక్క చివరి లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజులో హ్యాండ్ పార్ట్ చివరి లూజ్ చూసుకున్న తర్వాత చంక దగ్గర లూజ్ కూడా ఒకసారి అయితే చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కింది వైపును కూడా మనము షేప్ బెల్ట్ దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చూసుకొని స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసి వేయాలన్నమాట. ఈ విధంగా 3 కుట్లు అయితే వేస్తానండి. కొంతమంది 4 కుట్ల వరకు కూడా వేస్తారనమాట. నెక్స్ట్ మనము బ్లౌజ్ యొక్క రెండో చివర కూడా ఈ విధంగా మెజర్మెంట్లు చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా ఇంకా 2 కుట్లు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంత ఈజీగా మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్నైనా సరే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు, చంక దగ్గరే మనకి తెలుస్తుందండి మనం ఏ విధంగా కుట్టామో అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనకి ప్లస్ మార్క్ అనేది వచ్చింది కదా, అంటే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ పార్ట్ అనేది అటు ఇటు జరగకుండా మనము నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వేసాము. నెక్స్ట్ మనము బ్యాక్ టక్స్లు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ టక్స్లు అనేది వేసేసుకుంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ యొక్క ఓవరాల్ లుక్ ఇదండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, అదేవిధంగా హ్యాండ్ పార్ట్ అనమాట. లుక్ ఏ విధంగా ఉందో, అదేవిధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో టైలరింగ్ సంబంధించి ఈజీ ప్రాసెస్లోనే ఉంటుందండి. స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి.